ప్రాతస్మరామి హృదు సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంసగతిం తురేయం యస్వప్నజాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఈరోజు మన ప్రస్తావన ఏమనగా హఠయోగము, లయయోగము, మంత్రయోగము, రాజయోగము. ఈ యోగములన్నీ కూడా ఆత్మజ్ఞానమునకు ఎలా సహకరిస్తాయి, సహాయకారులవుతాయి అనేటువంటి అంశం పైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. యోగములన్నీ ఉపాసన కిందికే వస్తాయి, పరంపరా సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కాదు. జగద్గురు శంకరాచార్యులు వారు తమ యొక్క ప్రస్థానత్రయ భాష్యములో సుస్పష్టముగా బోధించడం జరిగినది. మరి సాక్షాత్తు సాధనలు అనగానేమి అనగా, సద్గురువుల ద్వారా చతుర్విధ మహావాక్యములను శ్రవణం చేయడమే. శ్రవణము, మననము, నిధిధ్యాసనయే సాక్షాత్తు సాధనలు. అంటే బ్రహ్మము మరో సాధనను ఆపేక్షించదు. బ్రహ్మతత్వం అన్నది కర్మకు అంగము కాదు, అంటే ఏదో చేసి పొందబడేటువంటి అంశం కాదది. కాకపోతే మరి ఎందుకు ఇలా చెప్పారు? మన భారతదేశంలో సనాతన కాలం నుండి యోగాలన్నీ ప్రచారములో ఉన్నవి కదా, ఎందుకోసం చెప్పడం జరిగినది అని మీకు ఒక సందేహం కలగవచ్చు. మానవుడు బాగా కష్టపడితేనే తృప్తి పడతాడు. సులభంగా ఏదన్నా దొరికితే దాన్ని పెద్దగా విశ్వసించడు. కష్టపడితేనే సుఖం, తృప్తి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కటి కూడా బాగా కష్టపడాలి అనుకుంటాడు. అది తప్పేం కాదు, అది పరిపక్వతావస్థ లేకపోవడమే. ఎందుకు అంటే లేని పదార్థం అయితే సాధనల ద్వారా దాన్ని పుట్టించడము, సృష్టించడము జరుగుతుంది. అది ఎప్పుడూ స్వభావ సిద్ధమై సాధన చేయబడే సాధకుని యొక్క ఆత్మస్వరూపమయ్యే ఉన్నది. అది కంఠాభరణమై ఉన్నది. అది మరో సాధనను ఆపేక్షించదు. అది కర్మకు అంగము కాదు, అది యోగమునకు అంగము కాదు. మరి ఇవన్నీ కూడా సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఎందుకు వచ్చాయంటే, ఉత్తమ, మధ్యమ, మందమాధికారులని జగద్గురు శంకరులు వారు సాధకులను 3 భాగాలుగా విభజించారు. మనము ఆలోచిద్దాము. ఒక పాఠశాలలో ఎందరో పిల్లలుంటారు. ముందు బెంచీలో కూర్చుండేవాళ్ళు ఉత్తమాధికారులని, వెనక బెంచీలో కూర్చుండేవాళ్ళు మధ్యమాధికారులని, కడాన నిద్రపోతూ ఉంటారు కొందరు, వాళ్ళు అధమాధికారులు. అందుకని భయపడతారు. ఉపాధ్యాయుడికి దగ్గరగా కూర్చోరు. ఎవరు? మందాధికారులు. ఉత్తమాధికారులు ముందు కూర్చొని నిద్రపోకుండా ఉపాధ్యాయుడు చెప్పే ప్రతి విషయాన్ని కూడా కూలాంకషంగా తెలుసుకొని పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. బ్రహ్మ విద్యలోనే కాదు, సామాన్యమైన సాధారణ విద్యలో కూడా 3 తరగతుల వారు ఉన్నారు. ఒకరికి 1 తడవ చెప్తేనే అర్థమవుతుంది, ఇంకొకరికి 2 మార్లు చెప్పినా అర్థం కాదు, ఇంకొకరికి 10 మార్లు చెప్పినా ఒకే అంశం అర్థం కాదు. కాబట్టి ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి తేడాలు మాత్రమే కానీ పరమార్థం మాత్రం ఒకటే. అక్కడ ఉపాధ్యాయుడు బోధించే పాఠం అందరికీ ఒకటే కానీ వాళ్ళు వినడంలోనూ అర్థం చేసుకోవడంలోనూ తేడా ఉంటుంది. కాబట్టి మనకి ఇవన్నీ కూడా అనుభవానికి రావాలి అంటే జన్మాంతర సంస్కారాలు ఉండాలి. ఒక పనిని ఒకరు కష్టంతో చేస్తారు, మరొకరు సులభంగా చేస్తారు. అరే ఇంత కష్టపడినానే నేను, నువ్వు సులభంగా చేసేవే అంటాం. కానీ వారి బుద్ధి సామర్థ్యం అలా ఉన్నది, మన బుద్ధి సామర్థ్యం ఇలా ఉన్నది. కానీ ఒకే పనే ఒకరు సూక్ష్మంగా చేస్తే అదే పనిని మనం అతి కష్టం మీద చేస్తాం. కాబట్టి ఆత్మజ్ఞానం కూడా అది ఎప్పుడూ మన స్వరూపమై స్వభావమై ప్రకాశిస్తున్నది. అసలు ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే. ఆ శుద్ధ నిర్గుణ బ్రహ్మమునందు జగత్తు, జీవులు సమస్తము ఆరోపింపబడినవి. జలమునందు తరంగం ఎట్లా ఆరోపింపబడినదో, బంగారమునందు ఆభరణము ఎట్లా ఆరోపింపబడినదో,
మన్ను యందు కుండ ఎట్లా ఆరోపింపబడినదో శుద్ధ నిర్గుణ బ్రహ్మమునందు జగత్తు ఆరోపితమే గాని అధిష్టానం కాదు. అధిష్టానం అనగా ఆధారం. జలము అధిష్టానము, తరంగము ఆరోపితము. ఈ పదాలు వాడుతున్నాం కదా, ఆరోపితము అధిష్టానం అనేది తెలియలేదు స్వామిగారు అంటున్నారు. కాబట్టి అధిష్టానానికి ఆరోపితానికి వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. కుండ ఆరోపితము, మన్ను అధిష్టానం. అధిష్టానం అంటే కుండకు ఆధారం. బంగారము అధిష్టానము, ఆభరణము ఆరోపితము. అలాగే పరబ్రహ్మము సర్వసృష్టికి ఆధారము, అధిష్టానము. ఆరోపితము నామరూపాత్మకమైన జగత్తు. కాబట్టి 1180 ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు చెప్తా ఉంది, ఈర్ష్యావాస్యమిదగం సర్వం యత్కించిత్తు జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీదాహ మాగృద కస్య స్విద్ధనం. ఈ సమస్త సృష్టి అంతా కూడా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఎలాగైతే కుండ అంతా మన్ను వ్యాపించినదో, ఎలాగైతే తరంగమంతా జలం వ్యాపించినదో, అదే విధముగా మన స్వరూపం కారణం, మన కనపడుతున్న ప్రపంచము కార్యము. ఈ రెండిటికి వ్యత్యాసం తెలుసుకోవాలి. దృక్కుకు దృశ్యానికి కార్యకారణ సంబంధం ఉన్నది. జలమునకు తరంగమునకు కార్యకారణ సంబంధం ఉన్నది. మన్నుకు కుండకు కార్యకారణ సంబంధం ఉన్నది. నేను చూసే ఈ నామరూపాత్మకమైన ప్రపంచానికి నాకు కార్యకారణ సంబంధం ఉన్నది. ఇలా మనము ఆత్మానాత్మ విచారణ చేసుకొని సత్యాన్ని గుర్తించి ఎప్పుడూ ఉన్నది బ్రహ్మమే తప్ప రెండో పదార్థము లేదని సంపూర్ణముగా విశ్వసించి సంపూర్ణముగా అందులో మిగిలిపోవడమే జీవన్ముక్తని, కైవల్యమని, అపవర్గమని, జన్మరాహిత్యమని, మోక్షమని పర్యాయ పదములు. కాబట్టి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సత్యము అనగా ఏమిటంటే 3 కాలముల యందు మారకుండా ఉండేటువంటిది, మారిపోయేటువంటిది పరమాత్మ కాదు. వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, భూతకాలమే, వీటినే భూత భవిష్యత్తు వర్తమానము అంటారు. కదిలిపోవచ్చున్నది కాలము, కదలకుండా సాక్షిగా ఉన్నటువంటిదే పరమాత్మ. అదే కూటస్థ చైతన్యం. కాలస్వరూపుడే భగవంతుడు. కాలానికి కూడా అతీతమైనటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు. ఆ పరమాత్మ స్వరూపుడే సమస్త జీవులలో ప్రకాశిస్తున్నటువంటి పరిపూర్ణ బ్రహ్మము. బ్రహ్మమనగా అన్నిటికంటే పెద్దది. కాబట్టి ఉపనిషత్తుల్లో బ్రహ్మానికి నిర్వచనం ఇచ్చారు. బ్రహ్మణాత్, బ్రహ్మణాత్, బర్హణాత్ 3 శబ్దాలు ఇచ్చారు. బృహత్వాత్, బృహత్ అంటే పెద్దది, అన్నిటికంటే పెద్దది. బర్హణము అంటే అన్నిటినీ తనలోకి ఇముడ్చుకునేటువంటిది. కాబట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తించుటకు నేరైన సాధన ఏమిటి అనగా ఆత్మానాత్మ విచారణ, శ్రవణ మనన నిధిధ్యాసనలే నేరైన సాధనము. కాబట్టి యోగం అనగానేమి? జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేసుకోవడమే యోగం అని చెప్పి హఠయోగములో చెప్పడం జరిగినది. యోగము అనగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన యోగం ఏదంటే ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని తెలుసుకోవడమే. ఇక ధ్యానం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మనం ఏమనుకుంటామంటే హఠయోగ ధ్యానము అనుకుంటాం. కాబట్టి అది కాదు ఇక్కడ చెప్పింది, అధ్యాత్మ యోగము. ఆత్మ సంయమన యోగంలో 6వ అధ్యాయములో ఈ ధ్యానాన్ని గురించి చెప్పడం జరిగినది. ఈ ధ్యానం ఏ ధ్యానము అంటే నిధిధ్యాసనయే. ఇక్కడ సూక్ష్మంగా మనస్సును, విషయములను మనసులో లయం చేసుకోవడం, మనస్సును బుద్ధిలో లయం చేసుకోవడం, బుద్ధిని ఆత్మయందు లయం చేసుకోవడం. అంటే లయం అంటే కనపడవు కదా ఇవేవి, కానీ ఆత్మగా సాక్షిగా మిగిలిపోవడమే లయం చేసుకోవడానికి అర్థం, లయం అనే పదానికి అర్థం. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా ఒక ఆరోపితమే. ఆరోపితం ఎలా వచ్చింది? జన్మాంతర సంస్కారములు. జన్మాంతర సంస్కారాలు ఎలా వచ్చాయి? అజ్ఞానం వలన. అజ్ఞానం ఎలా వచ్చింది? తానెవరో తనకు తెలియకపోవడం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం జరిగినది. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు, ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా.
ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము. ఇంద్రియములు అంటే కన్ను, ముక్కు, చెవి, కాలు, ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే అవ్యక్తము శ్రేష్టము, అవ్యక్తము కంటే మహత్తు శ్రేష్టము, మహత్తు కంటే పురుషుడు పరాకాష్ట. ఇలా ఒకదాన్ని ఒకటిలో లయం చేసుకుంటూ పైకి వెళ్ళడం. బుద్ధినే విజ్ఞానాత్మ అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నేను అంటా ఉండేది బుద్ధి వరకే వెళుతున్నారు. చాలామంది సాధకులు బుద్ధి వరకే వెళుతున్నారు. బుద్ధి దాటిన తర్వాత ఉన్నటువంటి స్థితిని మనం అనుభవానికి తెచ్చుకోవాలి. అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం అన్నారు కదా. ఆత్మతత్వం అనేది ఇంద్రియములతో గుర్తించేది కాదు. అట్లని మళ్ళా అలా అనుకోవద్దన్నాడు. అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం మీరన్నది సత్యమే. శుద్ధ బుద్ధి ద్వారా, శుద్ధ మనసు ద్వారా దాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చును. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమశ్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బుద్ధి వృత్తులకు కూడా సాక్షి అని చెప్పి ఈ శ్లోకంలో అంతరార్థం. భావాతీతం, ఒక భావం వచ్చిందని కానీ మరో భావం రాలేదని కానీ కాదు. ఈ వచ్చిన భావానికి రాని భావానికి కూడా అతీతమైనటువంటి స్థితి. అక్కడ చాలామంది శూన్యావస్థను గుర్తు చేసుకుంటున్నారు. ఏ తలంపు లేకపోతే అది శూన్యమే కదా అంటున్నారు. కానీ ఆలోచన తరంగాలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ తాను శూన్యం కాదు, తానున్నాడు. తన స్వరూపం ఎప్పుడూ సాక్షిగా ఉన్నాడు. తన స్వరూపానికి లోపం లేదు, తన ఎరుకకు లోపం లేదు. ఆలోచన రాలేదు. ఆలోచనలు అభ్యాసం వలన రావు, యోగ సమాధి వలన కూడా రావు. ఆ యోగ సమాధిలో తానుగా మిగిలిపోతాడు సాధకుడు. అది నిర్వికల్ప సమాధి. యోగులు చెప్పే సాధన అంతా కూడా పరాకాష్ట నిర్వికల్ప సమాధి. జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేసుకొని జీవ బ్రహ్మైక్య స్థితిని పొందడమే నిజమైన జ్ఞానము అంటారు వాళ్ళు. కానీ ఆత్మజ్ఞానులు ఏమంటారు? ఓ హఠయోగులారా, మీరు చేసేటువంటి సాధన పరిమిత సాధన, మేము విచారణ చేసేటువంటి సాధన అపరిమితం. మీరు సమాధి నుండి నిద్ర నుండి మేల్కొన్న తర్వాత మళ్ళా నిన్నటి రోజును వదిలిపెట్టినటువంటి సాంసారిక విషయాలు, ఆలోచనలు పునరావృతం అవుతాయి. మేము చెప్పేటువంటి జ్ఞాన సమాధిలో ఒక్క తడవ మునక వేస్తే ఇక ఎప్పుడూ బయట రావడం ఉండదు, ఆత్మగా మిగిలిపోవడమే. అందుకని హఠయోగ ధ్యానానికి, మంత్రయోగ ధ్యానానికి, వీటన్నిటికీ కూడా ఒక పరిమితం చెప్పింది శాస్త్రం. సమాధి నుండి బయటికి రావడం జరుగుతుంది మనం ధ్యానయోగంలో కానీ, మంత్రయోగంలో కానీ, లయయోగంలో కానీ, అన్నిటిల్లో. కానీ భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు చెప్పిన సమాధి, ఒక్క తడవ సమాధిలో మునక వేస్తే ఇక సమాధి నుండి బయటికి రావడం లేదు, నిరంతర సమాధి. అంటే బ్రహ్మమే సమాధి, తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే. సమాధి నుండి మళ్ళా బయటకు వచ్చిన తర్వాత నాకు ఆలోచనలు మొదలవడం కాదు, తానెప్పుడూ పరిపూర్ణ బ్రహ్మమని గుర్తించడమే సహజ సమాధి. నిర్వికల్ప సమాధిలో ఉత్తమ సమాధి జ్ఞాన నిర్వికల్ప సమాధి అన్నాడు. 10 నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ లౌకిక విషయంలోకి వెళ్ళడం కాదు. ఎప్పుడూ నేను ధ్యాన స్వరూపమే, నా స్వరూపమే ధ్యానము. నేను ఇంకొక క్రియను చేయడం కానీ, ఇంకొక సాధన చేయడం కానీ కాదు. ఈ సాధనలన్నిటికీ కూడా పర్యవసానమైనటువంటి స్వరూపమే నేను. అది ఎప్పుడూ నాకు ప్రాప్తించే ఉన్నదే కానీ నేను కొత్తగా పొందవలసినదేమీ లేదని చెప్పి తెలుసుకోమంటాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. అందుకనే ఆయన దగ్గరకు వెళ్ళిన సాధకులందరికీ కూడా నీవెవరో తెలుసుకొనుము. నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే ఇక ఏవీ కావు, నీవన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి సాక్షివి, ఎరుక స్వరూపమైనటువంటి వాడివి అని చెప్పడం జరిగినది. కాబట్టి ఇవన్నీ కూడా మనోపరిపక్వతను అనుసరించే మనకు కలుగుతుంది. కాబట్టి ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం ప్రతిరోజు కూడా. అది సాకారమే కానీ, అది పరోక్షమే కానీ అభ్యాసం చేయడానికి ప్రయత్నిస్తాము. అభ్యాస బలము ద్వారా మనసు ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగినప్పుడు మనసుకు ఒక అనంతమైన శక్తి ఏర్పడుతుంది.
ఆ అనంతమైన శక్తి ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆత్మానాత్మ విచారణ సులభం అవుతుంది. ఆత్మానాత్మ విచారణలో పరిపూర్ణ బ్రహ్మముగా తాను మిగిలిపోతాడు. అందుకనే సనాతన కాలం నుండి ఋష్యాదులు కూడా మనకు ధ్యాన భంగిమలోనే కనపడతారు. ఊరికా ఉండేదానికంటే ధ్యానం చేయడం మేలు కదా, ధ్యానం చేసేదానికంటే ఆత్మానాత్మ విచారణ మేలు కదా, ఆత్మానాత్మ విచారణ కంటే స్వస్వరూపములో మిగిలిపోవడం శ్రేష్టం కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనకు బుద్ధి పరిపక్వత చెందాలి, మనోపరిపక్వత చెందాలి. మనోపరిపక్వత కలిగిన వారికి ఎంత జటిలమైన విషయమైనా సూక్ష్మంగా బోధపడుతుంది. ఇప్పుడు మన మనసులో కాలుష్యం ఉన్నది, మన మనసులో విషయవాసనలు ఉన్నవి. ఇవన్నీ కూడా పాప ప్రక్షాళనం కావాలి. పాప ప్రక్షాళనం కావాలంటే ప్రాణాయామం చేయాలి. స్వర్ణకారులు ఎలాగైతే బంగారంలో ఉన్న మాలిన్యాన్ని తొలగించి పుటవేసి తొలగిస్తారో, మేలిమి బంగారాన్ని చేస్తారో, అదే విధముగా ఈ యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి ఈ సాధన ద్వారా మనసులో ఉన్న మాలిన్యాన్ని, మనసులో ఉన్న వాసనలను తొలగించి మేలిమి బంగారం వలె మనసును తయారు చేస్తారు. అప్పుడు సాధనల యొక్క ఫలితం ఏమిటి అంటే మనోపరిపక్వతే. ఆ తర్వాత ఆత్మానాత్మ విచారణ చేసుకోవాల్సిందే. వీటికంత యోగ్యత లేదు. నేను అమెరికా వెళ్ళాలనుకున్నాం. ఒకవేళ శిష్యులు నన్ను అమెరికా రమ్మన్నారు. అమెరికా వెళ్ళాలి అంటే నాకు ఒక కారు ఉన్నది ఇక్కడ. ఈ కారులోనే నేను అమెరికాకు వెళ్ళలేను. ఈ కారు ఎక్కడి వరకు వెళ్ళాలి? ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి. అక్కడి నుండి నేను ఫ్లైట్లో వెళ్ళాలి. అదే విధముగా ఇక్కడ ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, సమారాధనలు, ప్రాణాయామము, మంత్రజపము ఇవన్నీ కూడా ఇక్కడ సాధనములే. ఇవి జ్ఞానానికి సహాయకారులే. ముక్తిని అనుభవానికి తెచ్చుకోవాలి, మోక్షాన్ని పొందాలి అంటే జ్ఞానమే కావాలి. జ్ఞానో దేవత్ కైవల్యం. కాబట్టి జ్ఞానం అనేటువంటిది కలగాలి మనకు. ఏ జ్ఞానం కలగాలి? బ్రహ్మమే నేను అనేటువంటి అనుభవానికి రావాలి. అదే జ్ఞానం కలగాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పరితాపం ఉండాలి మనకు. ఈ జన్మలోనే నేను బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి అంశం ఏమిటి అంటే పరితాపమే. కాబట్టి శాస్త్రములు చదివినా, ఉపనిషత్తులు శ్రవణ మననాదులు చేసినా నిరంతరము అవి కాకుండా నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఉత్కంఠత, ఆ ఉత్కంఠత అంటే తీవ్రత, ఆ ప్రయత్నం ఎవరికి ఉండునో వారికి సాధన లేకపోయినప్పటికీ కూడా ఆ పరితాపము, ఆ వైరాగ్యము, ఆ తీవ్రమైనటువంటి వ్యాకులత ఎవరికి ఉండునో వారి ఆత్మసాక్షాత్కారాన్ని అనుభవానికి పొందగలరు, ఆత్మ దర్శనాన్ని పొందగలరు. అయితే సకల శాస్త్రములు చదివినప్పటికీ మనలో ఆ పరితాపము, ఆ వైరాగ్యము అది లేనప్పుడు, ఇక మనసు పరమాత్మ యందు లేనప్పుడు సాధనలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. సాధనలు లేనప్పటికీ కూడా మనోవ్యాకులతతో ఈ జన్మలోనే నేను పరమాత్మను పొందాలనేటువంటి ఉత్కంఠత ఎవరికి ఉండునో వారికి సాధనలతో పని లేదు, ఆ పరితాపమే సరిపోతుందంటాడు రామకృష్ణ పరమహంస. అందుకనే రామకృష్ణ పరమహంస ఎలా సాధన చేశాడంటే మనలాగా చెప్పుకోలేదు. ఆయన ప్రతిరోజు కూడా అనుభవాన్ని పొందుతూ వచ్చాడు. దాన్నే భావ సమాధి అన్నాడు. క్షణక్షణము ఆ స్థితిని పొందుతూ వచ్చాడు. ఆయన ధ్యానం చేశాడు, ప్రాణాయామం చేశాడు, మంత్రజపం చేశాడు. ఇవన్నీ కూడా చివరకు పరమాత్మ తత్వాన్ని పొందేటందుకేనని చెప్పి అద్వైతమే నిజమైన స్థితిని ఆయన చివరకు అందరూ కూడా అద్వైత స్థితిని పొందాల్సిందేనని చెప్పి తన శిష్యులకు సందేశం ఇచ్చాడు. కాబట్టి మనం ఏమి చేసినప్పటికీ కూడా పరిపూర్ణ బ్రహ్మాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఏకైకమైనటువంటి సాధనము అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకోవడమే. అంటే ఇక్కడ సాధనం అనగానే ఏంటంటే తీవ్రమైన పరితాపమే. నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేదయ బహునా శృతేన యామే వైశ్య వృణుతే తేన లభ్యస్తస్య ఆత్మా వృణుతే తనూగుం స్వాం. ఈ ఆత్మతత్వం అనేటువంటిది శాస్త్రములను మితిమీరి చదవడం వల్ల కానీ, బుద్ధిలో ధారణ చేసి నిలుపుకోవడం వల్ల కానీ, నిరంతరము సత్సంగం వలన కానీ, నిరంతరము దాని గురించి చెప్పుకోవడం వల్ల కానీ కాదు. ఎవరికైతే తీవ్రాతి తీవ్రమైన పరితాపము, తీవ్రాతి తీవ్రమైన వ్యాకులత ఉండునో వారిని ఆత్మ ఎన్నుకుంటుంది, వారిని వరిస్తుంది అంటున్నాడు జగద్గురు శంకరాచార్యులు వారు ముండకోపనిషత్తు భాష్యములో. కాబట్టి సాధనలు తక్కువని కానీ, ధ్యానము తక్కువని కానీ, జపతపాలు చేయకూడదని కాదు.
అని అర్థం కాదు. అవి చేసినా కూడా మనలో పరితాపం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఈ జన్మలోనే నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి ఉత్కంఠత ఉంటే ఇక సాధనలతో పని లేదు. ఆ పరితాపమే, ఆ వ్యాకులతే సాధనము. అట్టి వారికి ఆత్మ వారిని వరిస్తుంది అని చెప్పి ఉపనిషత్తు వాక్యం. హరి ఓం.